ఇవాళ మనము ప్రెగ్నెన్సీలో దురద ఇచ్చింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనం కామన్గా చూస్తూ ఉన్న కండిషనే. అంటే 100లో 25 మంది వరకు మనం ఇచ్చింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ స్కిన్ కండిషన్స్, ఎగ్జిమా వల్ల అయి ఉండొచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాజెస్ కూడా అయి ఉండొచ్చు. వాటిలో ఇవాళ మనము మెయిన్గా ఐహెచ్పి గురించి మాట్లాడుకుందాం. ఐహెచ్పి అంటే ఏంటి అంటే ఇంట్రా హెపాటిక్ కోలిస్టైసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో లివర్ కనుక దాని ప్రాబ్లమాటిక్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఐహెచ్పి. అంటే ఏంటి అంటే బాడీలో బైల్ యాసిడ్స్ ప్రొడక్షన్ ఉంటుంది. బైల్ యాసిడ్స్ ప్రొడక్షన్ కనుక ఎక్కువైపోతే అప్పుడు మనము ఆ కండిషన్ని ఐహెచ్పి అంటూ ఉంటాం. ఈ బైల్ యాసిడ్స్ స్కిన్లో డిపాజిట్ అవ్వడం వల్ల బాడీ మొత్తం ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటిలో బాడీ మొత్తం ఇచ్చింగ్లో దానికి స్పెసిఫిక్గా అరచేతిలో, అరికాల్లో కనుక ఇచ్చింగ్ ఉంటే మనం ఐహెచ్పిని సస్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఐహెచ్పి కనుక సస్పెక్ట్ చేస్తే మీ ఆబ్స్టెట్రిషియన్ మీకు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ బైల్ యాసిడ్స్ అని. ఈ వాల్యూస్ బట్టి మనం దాన్ని గ్రేడింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వాల్యూస్ ప్రకారమే మీరు ఎంత రిస్క్లో ఉన్నారో కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పైన ఐహెచ్పి రిస్క్ ఎలా ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ విమెన్కి వాళ్ళకి జాండిస్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక జాండిస్ ఈ ఇచ్చింగ్ సెన్సేషన్తో బాగా బాధపడుతూ ఉంటారు. ఇచ్చింగ్ వల్ల మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవు, కానీ అంటే అదొక డిస్ట్రెస్సింగ్ సిమ్టమ్, కొంచెం లో మూడ్, ఇలా సైకియాట్రిక్ మెంటల్ ఇష్యూస్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ వల్ల. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు ఐహెచ్పి వల్ల. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 28 వీక్స్ దాటాక మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే అప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే లాస్ట్ 3 మంత్స్లో అనమాట. దీనికి బేబీ పైన ఎఫెక్ట్స్ వచ్చేసి బేబీకి అంటే స్టిల్ బర్త్ అంటే లోపల బేబీకి అంటే హార్ట్ బీట్ మిస్ అయిపోవడం కానీ, లేదు అంటే లైక్ బేబీ మూమెంట్స్ మీద బాగా ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాకపోతే బేబీ కొంచెం అంటే అనుకున్న దానికంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ప్రీమెచ్యూరిటీ రిస్క్స్ ఉంటాయి, స్టిల్ బర్త్ రిస్క్స్ ఉంటాయి. అండ్ ఇంకా బేబీ లోపలే మెకోనియం పాస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే లోపలే బేబీ మోషన్ పాస్ చేయడం. దీనికి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అంటే మనకు బేబీ మూమెంట్స్ పైన బాగా ధ్యాస పెట్టమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. బేబీ వెల్ బీయింగ్ అంతా కూడా మన మూమెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బేబీకి కూడా ఏముండవు. కాకపోతే ఒకసారి ఐహెచ్పి వస్తే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో మళ్ళీ ఐహెచ్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 6 వీక్స్ ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేయించడం జరుగుతూ ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు కనుక నార్మల్ లెవెల్కి వచ్చేస్తే ఆఫ్టర్ డెలివరీ 6 వీక్స్లో మనం దీన్ని ఐహెచ్పి అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో మళ్ళీ కూడా ఐహెచ్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కనుక నార్మల్ అయితే మనము అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ రాకుండా ఉండడానికి ఒక గ్యాప్ తీసుకోవడానికి హార్మోనల్ టాబ్లెట్స్ కూడా వాడచ్చు. అంటే లివర్కి ప్రాబ్లం అయింది కదా, మళ్ళీ ఫంక్షన్ అంటే కాంట్రాసెప్షన్కి ఇవి వాడచ్చు వాడకూడదు అని భయం అక్కర్లేదు, ప్రొవైడెడ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కనుక నార్మల్ అయిపోతుంది.